మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుందో అది కనిపిస్తుంది. అండ్ సూపర్ అండి, 10 out of 10. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పట్లేదు, నేను సందీప్ కిషన్ ఫ్యాన్ అలా అని చెప్పట్లేదు. చాలా లేదు, సస్పెన్స్ వైజ్, కామెడీ వైజ్, థ్రిల్లర్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. 10 out of 10. హైలైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ బాగున్నాయి అండ్ సస్పెన్స్ ఉంది మూవీలో. స్టోరీ ఉంది, నార్మల్ ఏదో వెళ్తుంది కదా అని లేదు, స్టోరీ ఉంది. లేదు, అన్ని లింక్డే ఉన్నాయి. బోర్ కొట్టలేదు. చాలా అంటే బ్యాడ్ గా ఏరేటెడ్ గా లేదు. మీరు వెళ్ళి చూడండి, పక్కా నచ్చుతుంది. కొత్తగా ఉంది స్టోరీ, రొటీన్ గా లేదు. కామెడీ సూపర్ ఉంది, లైక్ నవ్వుతానే ఉన్నాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంది, కామెడీ బాగుంది, సస్పెన్స్ బాగుంది, స్టోరీ బాగుంది. బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. బోర్ అనేది కొట్టలేదు. గ్రాఫిక్స్ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు కంపేర్ చేయొద్దు. అసలు విరూపాక్ష నాకు అనిపించింది అయితే దీని ముందు లైక్ దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అది మీరు సినిమా చూసి నేర్చుకోండి. ఎందుకు అడుగుతున్నారు? స్పాయిలర్ కాదు కదా ఇది. మీరు రివ్యూ తీసుకుంటున్నారు, రివ్యూ తీసుకోండి. సందీప్ కిషన్ యాక్టింగ్ చింపేశారు. హిట్, సందీప్ కిషన్ కి హిట్ వచ్చింది అంతే. 5కి 5 అండి. మీరు చెప్పడం కాదు, మీరు మూవీ చూడండి. నెగిటివ్ అనేం లేదు. నెగిటివ్ అందరికి ఒకలానే ఇష్టం ఉండాలని లేదు కదా, టేస్ట్ వేరీస్ కదా. సో అలానే ఇది కూడా నాకు చాలా నచ్చింది మూవీ. ఇంకొక 2-3 టైమ్స్ చూడమంటే థియేటర్ లో చూడండి. సందీప్ కిషన్ యాక్టింగ్ వాస్ హార్ట్ టచింగ్. ఐ లవ్ యూ సందీప్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, సో దిస్ హ్యాస్ టు పే ఆఫ్. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది. సాంగ్స్ చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. కామెడీ సూపర్ గా ఉంది, అది చాలా బాగా అనిపించింది. మస్తు లాగేం లేదు మేడం, నాకైతే బాగుంది. సినిమా మొత్తం చూశాను హ్యాపీగా. సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ అయితే సూపర్, చాలా బాగా అనిపించేస్తాయి. ఒక సాంగ్ మనకు యూట్యూబ్ లో కూడా చాలా పాపులర్ అయింది కదా, ఆ సాంగ్ అయితే థియేటర్ లో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మంచి మూవీ. వెన్నెల కిషోర్ కి మంచిగా, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కామెడీ ఉండడం వల్ల, విత్ మనోడితో సందీప్ కిషన్ తో వైవర్ష ఉండటం వల్ల కామెడీ, విత్ మన హీరోతో సందీప్ కిషన్ తో వీళ్ళు అటాచ్ అయిపోయి చేస్తున్న సన్నివేశాలు అయితే సూపర్ గా అనిపిస్తే చాలా బాగుంది మూవీ. డైరెక్టర్ వి ఆనంద్ హిట్ కొట్టారు. వి ఆనంద్ మంచి విజయం అనుకోండి భయ్య. ఆనందంగా మంచి విజయాన్ని ఇచ్చారు సార్, చాలా బాగా అనిపించింది. మేము కూడా ఆనందంగా ఉన్నాం. మంచి మూవీ. సందీప్ కిషోర్ కి హిట్ ఇచ్చారు, మేము బ్లాక్ బస్టర్ ఇచ్చారని చెప్పట్లేము, హిట్ మూవీ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్. లేదన్న దాంతో పోల్చొద్దు, అది స్టోరీ డిఫరెంట్. ఆ స్టోరీ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్. దాంట్లో తల్లి కూతురు ప్రేమ లేదు, నార్మల్ ఉంటది. ఒక ఏదో చేతబడల అవి చూపిస్తారు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇలా చేతబడల ఏం చూపించారు? చచ్చిపోయిన వాడు పాగా ప్రాతికారాలతో ఉంటే ఎక్కడ ఉంటారు, వాళ్ళకు ఎందుకు పోట్లేవు, అవి పోవాలని నిజం తెలుసుకోవాలనే కొన్ని సన్నివేశాలు చూపించారంట. భైరవ్ అనే ఊరి పేరు పెట్టారు, బాగుంది. ఆ గ్రాఫిక్స్ బాగుంది, బిల్డింగ్ కూడా బాగుంది, ఆ విలేజ్ కూడా బాగా చూపించారు. ఒక మనకు కొండలకు మధ్య నుంచి సూర్యుడు అట్లా వెళ్తున్న సన్నివేశం చూపించారు. సో అది పోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళు కనపడకుండా వెళ్ళిపోతారు అనమాట. అలా కొన్ని సందర్భాల్లో వీళ్ళు కనపడకుండా పోయే సన్నివేశాలు కూడా గ్రాఫిక్స్ తో సూపర్ గా చూపించారు. మన మిరుగురు పురుగులు అయితే నాకైతే చాలా బాగా అనిపించేసింది, సూపర్ గా ఉంది మూవీ. పేరు కంటెంట్ ఎందుకు సంబంధం లేదు, ఊరు పేరు అది భైరవ్ కోన. దానికి ఒక బిల్డింగ్, ఒక ఊరు లాగా ఉన్నది, మంచి పాతబడిన గుడి ఉన్నది, పాతబడిన ఇల్లు లాగా ఉన్నది. సో దాని పేరు భైరవ కోర అన్నారు. భైరవ కోన అంటే దయ్యాలు నిజంగా మనుషుల రూపంలో కాకుండా తెల్ల బట్టలు వేసుకొని చూపిస్తేనే దయ్యాలు, లేకపోతే కాదా? పార్ట్ 2 అయితే హింట్ అయితే ఇవ్వలేదన్న, ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం. కాకపోతే ఏంటంటే ఇంకా భయంకరం కావాలి, మాకు భయపడాలి, అట్లా ఉండాలి. ఇంటర్వ్యూల ముందు పోయే సన్నివేశాలు అయితే ఉత్సవించే సన్నివేశాలు కొన్ని చూపించాడు, మస్తు అనిపించేది. అది సినిమా థియేటర్లో చూడండి, చాలా బాగుంది, చూడొచ్చు, బాగుంది. ఎందుకంటే తల్లి కూతురు ప్రేమ చూపించాడు, చిన్న క్యూట్ లవ్ స్టోరీ, అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ చూశారు. ఇంకో హీరోతో చిన్న ఆ అమ్మాయిని మనం ఇంత క్యూట్ లో చూసాం, కవిత పని. ఇందులో కొంచెం మాస్ చూపించాడు. వెన్నెల కిషోర్ అను వైవర్ష కామెడీ సూపర్ గా అనిపించేసింది. సో గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, సూపర్ గా అనిపించింది. సో చూడొచ్చు. బీజిఎం అయితే సినిమాకి వెళ్ళండి, బీజిఎం లేకపోతే సినిమా లేనట్టు లెక్క. బీజిఎం హైలైట్, బీజిఎం కొట్టింది ఎవరో కానీ సూపర్ గా అనిపించింది. విఐ ఆనంద్ విజయం అందించావు ఆనంద్ సార్, చాలా బాగుంది, మంచి మూవీ, చూడాలి. విరూపాక్షకు ఇంత ముందు గతంలో వచ్చిన దయ్యాల సినిమాలకు లేదంటే క్షుద్ర పూజలకు ఎటువంటి వాటికి పోటీ పెట్టకుండా చూడండి, దీన్ని కంపేర్ చేయకుండా చూడండి, మంచిగా అనిపించేస్తుంది మూవీ అయితే. అందరూ చూడొచ్చు. చిన్నపిల్లలు 3 ఇస్తా, ఎందుకంటే బ్లాక్ బస్టర్ అని చెప్పి 4, 4.5, 5 వరకు లేను, హిట్ కొట్టాడు, 3 వరకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.